మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగాక. మీరంతా బాగున్నారా? ప్రభు పేరట వందనాలు. ప్రభు హస్తం మిమ్మల్ని దీవించునగాక. ఈ శుభవేళ ఒక వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తాను. దేవుడు నరులను చూచి అంటున్న మాటలు అక్కడక్కడ రాయబడ్డాయి. ఆ మాటలను మనం కొన్నిసార్లు గమనించాలి. గద్దింపు మాటల్లాగా ఉంటాయి, బుజ్జగించే మాటల్లాగా ఉంటాయి, కత్తిలాంటి మాటల్లాగా ఉంటాయి, సరిచేసే మాటల్లాగా ఉంటాయి. కానీ వాటన్నిటిని గ్రహిస్తే నీ జీవితం చాలా దీవెనకరంగా ఉంటుంది. అది ఎప్పుడు నువ్వు మర్చిపోకుండా దేవుని గ్రంథాన్ని చదవాలి. ఆయన గ్రంథములు అన్ని వివరంగా చెప్పి నీకు అర్థమయ్యే రీతిలో ఆత్మదేవుని ద్వారా నీకు అవి అర్థమయ్యేట్టుగా చేయగలిగిన వాడు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 14వ వాక్యంలో చక్కని మాట రాసిపెట్టాడు దేవుడు. ఇర్మియా గ్రంథం 31:14 ఏమి రాయబడింది? నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందుము. నా ఉపకారములను తెలుసుకొని తృప్తి పొందుము. దేవుడు అంటున్న మాట ఇది. అంటే దేవుడు ఏం చేస్తాడట? నరుల కొరకు, నమ్మిన వారి కొరకు, వాక్యానుసారంగా జీవించే వారి కొరకు, ఆయనను ఆశ్రయించే వారికి ఉపకారాలను చేస్తాడట. ఉపకారాలు సిద్ధపరుస్తాడట. ఉపకారాలతో నిన్ను ఎదుర్కొంటాడట. దేవుడు ఎన్ని రకాల ఉపకారములు చేయాలో అన్నీ చేయగలిగిన వాడు. కొన్నిసార్లు ఆ ఉపకారం మనం తెలుసుకోక మనకు మనమే వేదన పడతాం, మనకు మనమే కొన్ని తొందర నిర్ణయాలు చేస్తాం. అప్పుడప్పుడు మన పెద్దలు ఏమంటారు? అరే చెప్పేదంతా వినరా అంటారు. అయినా నువ్వెందుకు తొందరపడతావు? దాని ఫలితం చూడవచ్చుగా. అంటే అర్థం ఏంటంటే తొందరపాటు నీ జీవితాన్ని గందరగోళం నెడుతుంది. కానీ ఇక్కడ అంటాడు నా ఉపకారములు. అంటే దేవుడు ఉపకారాలు చేస్తాడుగా. నష్టపోయిన వానికి ఉపకారం చేస్తాడు, పాపంలో కొట్టుకుపోయే వారికి ఉపకారం చేస్తాడు, కృంగిన వారికి ఉపకారం చేస్తాడు, నివాసం గందరగోళంగాను కన్నీడి చరిత్రగా ఉన్న వాళ్ళకి ఉపకారం చేస్తాడు. ఆయన ఉపకారములు అని నా ఉపకారములు అంటున్నాడుగా. నీవు ఆయన వైపు తిరిగి, అయ్యా నీ ఉపకారాలు నాకు అర్థం కావటం లేదు, నేను నిన్ను అపార్థం చేసుకుంటున్నా, ముందుకు సాగలేకపోతున్నాను, ఆయన వైపు తిరిగి ఎప్పుడైతే ఆయన ఉపకారాలు గుర్తిస్తావో ఆ ఉపకారాలు విన్న తర్వాత, చూచిన తర్వాత ఎంత తృప్తి కలుగుతుంది అంటే అంత తృప్తి కలుగుతుంది. ఓసారి అట ఒక దేశాన్ని వేగి చూసి రమ్మని చెప్పి ఆ యొక్క వేగులు చూసేవారిని పంపారు. వాళ్ళు 2 ముఠాలై 10 మంది ముందొచ్చారు, 2 వెనకొచ్చారు. ఆ తర్వాత వీళ్ళు వచ్చన్నారు, ఆ దేశం మంచిది కాదు, జనాన్ని మింగుతుంది, కీడు కలిగింది, పిల్లలు అక్కడ బ్రతకరు అంటే ఎన్నో మాటలు చెబితే వీళ్ళంతా విలవిలవిల్లాడి ఏడ్చారు. ఏడుస్తూ తెల్లారిపోయిందండి. ఆ వెనక 2 వచ్చారు. వాళ్ళు వచ్చి వీళ్ళని చూసి, ఎందుకు ఏడుస్తున్నారు? దేవుడు మనకిస్తానన్న దేశం మంచిది కదా, మేము వెళ్ళాం కదా. అయ్యా 10 మంది చెప్పారయ్యా మన పిల్లలు బతకరట, మన క్షేమం ఉండదట, అక్కడున్న బలాఢ్యులట అని ఏడుస్తుంటే వీళ్ళు అన్నారు, పిచ్చివాళ్ళలాగా ఉన్నారు, ఆయన మనకు సిద్ధం చేసింది మంచి సిద్ధం చేస్తారు కానీ చెడు చేయుడుగా అని అక్కడ పండిన ఒక్క ద్రాక్ష గెలను 2 మోసుకొచ్చారండి. ద్రాక్ష గెల చేతితో పట్టుకుపోతాంగా, కానీ 2 మోసుకొచ్చారు. వాడు దానిమ్మ పండు తెచ్చారు. వాటిని చూశాక వీళ్ళు అవాక్కయ్యారు. దేవుడు మనకు చేసే ఉపకారం అర్థం చేసుకునేదాకా కష్టంగాను గందరగోళంగా ఉంటుంది. మరి ఈ రోజైనా ఈ మాటలు విన్నాక నీ పిల్లల కొరకు ఉపకారం, నీ కొరకు ఉపకారం, నీ పిల్లల ఆడపిల్లల వివాహం కొరకైనా, చదువులైనా ఉపకారాలు నీకు సిద్ధం చేశాడుగా. తెలియనంతకాలం అంటే ఆ పండు చూడనంతకాలం నీ గందరగోళంగా ఉంది. వాడు మోసుకొచ్చింది చూశాక వీళ్ళకి నోరు ఎల్లబెట్టి ఏం చేయాలో అర్థం కాదు. ఈ రోజు నువ్వు సేవకుడిగా చెబుతున్నా, నిన్ను ప్రేమించిన వాడు ఉపకారాలతో తృప్తిపరుస్తాడు, ఉపకారాలు సిద్ధపరిచాడు. అర్థం చేసుకోక ఆవేశపడబాకు. దేవుడు నాకేం చేయలేదని దూరంగా వెళ్ళిపోబాకు. నా రాతని నిన్ను నువ్వు శపించుకోబాకు. ఈ రోజైనా జీవం కలిగిన దేవుని వైపు తిరిగి, అయ్యా నాకు నీ ఉపకారాలు అర్థం చేసుకునే కృప దయచేసి నేను తృప్తిపడే కృప దయచేవా అని మీరు అడిగి చూడండి. ఎన్ని ఉపకారాలు నీకు నీ పిల్లలకు సిద్ధం చేశారో అది ఈ రోజు నుంచి మీరు అనుభవించుదురుగాక, మీకు మేలు జరుగునగాక. పరిశుద్ధులను ప్రేమబడిన ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు, చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు.
ఓ దీవెన, నెమ్మది, క్షేమం, కుటుంబంలో క్షేమం, పిల్లల భవిష్యత్తు ఆరోగ్యపరంగాను, ఆ కుటుంబంలో నోటి నిండా నవ్వు ఉండేట్టుగాను, పవిత్రమైన సహవాస జీవితం ఉండేట్టుగాను, కృపలో ఎదిగేట్టుగాను, వాక్యానుసారంగా నడిచేట్టుగాను రక్షణ భాగ్యంతో నడిపించండి. అలాగే చేస్తున్న పనులు నీ హస్తం తోడుగా ఉంచండి. కష్టార్జితాన్ని దీవెనకరంగా మార్చండి. యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.